Hi everyone, I am Avinash certified financial planner from Happycoin team. Today our topic is fixed deposit. యూజువల్లీ చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. దానికి మెయిన్గా టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ సేఫ్టీ. బట్ కమింగ్ టు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి నాట్ కంప్లీట్లీ 100% సేఫ్, బికాజ్ బ్యాంక్స్ కూడా బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ బ్యాంక్స్ బ్యాంక్రప్ట్ అయితే మనం చేసిన డిపాజిట్స్ ఏమవుతాయి? సో యాజ్ పర్ ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్, ప్రతి కమర్షియల్ బ్యాంక్ డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి అప్ టు 5 lakh ఫ్రమ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ ట్రేడ్ గ్యారంటీ కార్పొరేషన్. సో దట్స్ వై ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ నాట్ 100% సేఫ్. సో దీంట్లో మనకి ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. బట్ ఈ రిస్క్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఒకే బ్యాంక్లో చేయకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ఆ 15 lakhని స్ప్లిట్ చేసి 3 డిఫరెంట్ బ్యాంక్స్ 5 lakh 5 lakh 5 lakh అలా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, మీరు చేసే డిపాజిట్స్ అనేవి పెద్ద పెద్ద బ్యాంక్స్లో అండ్ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండే బ్యాంక్స్లో చేయడం వల్ల ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న ఎంతో కొంత ఈ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. సో మీకు ఇంకా ఏమైనా ఫినాన్షియల్ గైడెన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మేము డిస్క్రిప్షన్లో మా వెబినార్ లింక్ షేర్ చేసాం. ప్లీజ్ చెక్అవుట్ దిస్. Thank you for watching this video. If you find this video as a useful content, please do like, share and subscribe this channel.